పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య నాగేశ్వర్ గారి లేఖితనం బయట. నాగేశ్వర్ ఒక్క మాట కూడా డబ్బులు లేకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వైపు మనం సంబరాలు జరుపుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కదా, సభ కదా పెట్టుకోవాలి, పెట్టడానికి అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే కదా. తెలంగాణ ఇచ్చినప్పుడు అన్నారు కదా, నేను తెలంగాణ ఇచ్చినప్పుడు 11 రోజుల పాటు నేను ఉపవాసం. ఆయన అన్నదేంటి, విభజించిన తీరు కరెక్ట్గా ఆయన అన్నప్పుడు మొత్తం వీడియో వింటే మీకు అర్థమవుతుంది. మరి ఇంకో విషయం సార్, కోనసీమ కొబ్బరి చెట్ల మధ్యలో కూర్చున్నప్పుడు ఆయన ఇంకో మాట తెలంగాణ నాయకులు ఇలా అనేవారు ఒకప్పుడు, తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ నాయకులు ఇలా అనేవారు, ఆంధ్రనే అభివృద్ధి చెందింది, మేము అభివృద్ధి చెందలేదామని కేవలం కోనసీమ జిల్లాలను మాత్రమే చూపించేవాళ్ళు, ఇతర అటువైపు రాయలసీమ కానీ దీని కానీ చూపించేవారు కాదు. కాబట్టి దీనికి దిష్టి తగిలిందేమో సరదాగా నవ్వుతూ కామెడీగా అన్నాడు ఆయన. రీసెంట్గా ఆయన చెరువును ఆక్రమించారు అనేసి, చెరువును ఆక్రమించారు అనుకోండి, ఈ పాటికి ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా, హైడ్రా ఉంది, ఏం చేస్తుంది? నాకు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ అనేసి ప్రశ్నించిన ఆయన ఆంధ్రాకి వెళ్ళి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక రేవంత్ రెడ్డినో ఇంకొకళ్ళను అనలా. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది అనేసి అంటే, ఇక్కడ ఏం చేయలేదమ్మా, అక్కడికి వచ్చి ఎలా పోటీ చేస్తాడు అనేసి. మీరు వెళ్ళి వైసీపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తాడు, బాగలేదనే చెప్తాడు కదా. పంచాయతీరాజ్ రూరల్ శాఖ వరుసగా అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి. నేను చెప్తుంది కదా, జాతీయ గణాంకాలు. ఇవాళ మీరెళ్ళి చూడండి, పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఎన్నో అవార్డులు వచ్చినాయి చూడండి. అదే రూరల్ డెవలప్మెంట్ తెలంగాణలో చూడండి, మరి ఎన్ని అవార్డులు వచ్చినాయి చూడండి. ఎవరు పరిపాలన బాగా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు వందే మాత్రం జనగణమన పాడని పరిస్థితికి వస్తుంది అని తెలంగాణ అసెంబ్లీలో పాడినారా ఎంఐఎం వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం అనేది, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టీడీపీకి వెళ్ళే ఆలోచన. రేవంత్ రెడ్డి ఎక్కడో ఎదిగిపోయాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ టీడీపీని మొయ్యాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డే సొంతంగా పార్టీ పెట్టినా నువ్వు ఆశ్చర్యపోక్కర్లా. ఫైనల్గా జనసేన పార్టీ తెలంగాణలో తన పాగా చూపిస్తుంది అంటారా? ఓపెన్ చేశారు, అందరూ ఆహ్వానిస్తున్నారు. అనవసరంగా గెలికారు. ఆయన ఖచ్చితంగా ఆయన గెలికినప్పుడు ఆయన ప్రేమ ఏంటో చూపించుకుంటానని చెప్పాడు కదా. జన 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 సేన